మార్నింగ్ విజయవాడ వెళ్ళవలసి వచ్చిందండి. సో అందుకని ఏంటంటే వందే భారత్కి టికెట్ తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 6-6:30 మధ్యలో జగ్గంపేట టు సామర్లకోట రోడ్ అండి. ఇది మొత్తం మంచుతో నిండిపోయింది. మనం సామర్లకోట వెళ్ళి వందే భారత్ ట్రైన్ ఎక్కాలి. వందే భారత్ మార్నింగ్ 7:05కి ఉంది సామర్లకోట. సో 2.5 hours జర్నీ అనమాట. మధ్యలో సామర్లకోట నుంచి రాజమండ్రి హాల్ట్ ఉంది. తర్వాత డైరెక్ట్గానే విజయవాడ వెళ్ళిపోతుంది అనమాట. వందే భారత్ 7:05కి కదా, సో దానికోసం అని చెప్పేసి బయలుదేరాను అనమాట. మొత్తం అంతా చూసారా, క్లైమేట్ మంచుతో నిండిపోయింది. సామర్లకోట రైల్వే స్టేషన్ రావడం జరిగిందండి. మార్నింగ్ 6:30, 6:40 ఆ మధ్యలో అనమాట. బండి ఏమో పార్కింగ్లో పెట్టేసి స్టేషన్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ప్రజెంట్ నాకు తెలుసున్నంత వరకు 7:05కి కదా వందే భారత్ ప్రతిరోజు మార్నింగ్ 7:05కి అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందండి, వైజాగ్ నుంచి వస్తుంది. సో ఈరోజు అయితే 25 minutes లేట్లో ఉందన్నమాట. సో అంటే రెగ్యులర్గా అయితే 7:05కి వచ్చేస్తుందట, కానీ అంటే ఈరోజు ఒక 20 minutes, ఎందుకంటే మంచు ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రోడ్డు సరిగ్గా కనిపించట్లేదండి. సో అందువల్ల ఒక 20 minutes లేట్గా అయితే ట్రైన్ రావడం జరిగింది. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ అండి. కాకినాడ వెళ్ళవలసిన ప్రతి ఒక్కరూ కూడా సామర్లకోట దిగి సామర్లకోట నుంచి కాకినాడ వెళ్తారు. అది కాకినాడ రోడ్ అనమాట. అది కాకినాడ రోడ్ అండి. సో అది ప్రజెంట్ ఏ ట్రైన్స్ కూడా ఏమీ లేవు. మార్నింగ్ 5:30 ఆ టైంకి అనుకుంటా షిరిడి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. భావనగర్ అండి షిరిడి. ఏదో ట్రైన్ వెళ్తుంది, కానీ హాల్ట్ అయితే మాత్రం సామర్లకోటలో లేదండి ఈ ట్రైన్కి. సో కంటిన్యూషన్ అంటే హాల్ట్ అయితే లేదు, వెళ్ళిపోతుంది అనమాట ఆ ట్రైను, ఎక్కడ ఆగట్లేదు, ఆగలేదండి. హాల్ట్ అయితే లేదు, అంటే పేరు నేను చూడలేదు, అంటే బండి ఏంటన్నది ఆ స్పీడ్లో కనిపించలేదు. ఆ సామర్లకోట అయితే హాల్ట్ అయితే ఈ ట్రైన్కి అయితే ఇవ్వడం జరగలేదు. కొంచెం ట్రైన్స్ అన్నీ కూడా ఒక 15 to 20 minutes లేట్లో ఉన్నాయండి. మార్నింగ్ హెవీ మంచు కురవడం వల్ల ఒక 20 minutes అయితే లేట్లో ఉన్నాయి ట్రైన్స్ అన్నీ. వందే భారత్ వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. వచ్చేదే వందే భారత్ అండి. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం ఎక్కడం అనమాట. అంటే నేనైతే ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు అంటే చూసాం, కానీ వందే భారత్ ట్రైన్ ఇంతవరకు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు, ఇదే మొదటిసారి అనమాట. ఒక 20 minutes లేట్లో ఉందండి. అంటే 7:05కి రావాల్సిన ట్రైను 7:30 ఆ టైంకి వచ్చింది. లేట్ టైం అయితే మాత్రం మ్యాక్సిమం అంటే 9:40కి వెళ్ళాలి, 10కి తీసుకెళ్ళాడు. అంటే ఆ లేట్ టైం అయితే చివరి వరకు ఆ లేట్ అలా కంటిన్యూషన్ అయింది. 20 minutes లేట్ అయితే మాత్రం అంటే 9:40కి వెళ్ళవలసింది 10కి వెళ్ళింది అనమాట. ఒక 20 minutes లేట్లో ఉంది ట్రైన్ అయితే నీట్గానే ఉందండి. ట్రైన్ అయితే మాత్రం నీట్గానే ఉంది, ఎక్కడ కూడా డస్ట్ కానీ ఏమీ లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు.
ఫుడ్డు అంటే మనకి టికెట్ బుక్ చేసినప్పుడే ఆ టిఫిన్ అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. వెజ్ అలాగే నాన్ వెజ్ ఉంది. మార్నింగ్ అయితే టిఫిన్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పేసి ఆప్షన్ అడుగుతున్నారండి. సో వెజ్ తీసుకున్న వాళ్ళకైతే మాత్రం ఇడ్లీ అండ్ సాంబార్ ఇచ్చారు. నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మీరు చూస్తున్నారు కదా, అంటే అక్కడ బంగాళదుంపను కట్ చేశారు చూసారా, అలాగే క్యారెట్, దాంతోపాటు ఆమ్లెట్ ఇచ్చారండి, అడుగునుంది. తర్వాత బఠానీ, పచ్చి అంటే బఠానీ చూసారు కదా, పచ్చి బఠానీ ఉడకబెట్టింది అనుకుంటా. అంటే దీంతోపాటు కేక్, కప్ కేక్ అంటాం కదా, సో కేక్ ఒకటి ఇచ్చారు. తర్వాత బ్రౌన్ బ్రెడ్ ఒకటి ఇచ్చారు, 2 ఇచ్చారండి. సో బ్రౌన్ బ్రెడ్ 2, అలాగే ఒక ఆమ్లెట్, దాంతోపాటు బంగాళాదుంప ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చి బఠానీ. తర్వాత ఇందులో టీ అంటే మసాలా చాయ్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఇచ్చారు. దాంతోపాటు వేడి నీళ్ళు ఇచ్చారనమాట. దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి మసాలా చాయ్ రెడీ అవుతుంది. సో ఏంటంటే కనుక దాంతోపాటు జాము అండ్ బటర్ కూడా ఇచ్చారండి. టిఫిన్ దాంట్లో ఇంక్లూడింగ్ బటర్ ఇచ్చారు, బటరు జాము ఇచ్చారండి దాంట్లో. సో మన టీ ఏంటంటే జస్ట్ హాట్ వాటర్ ఇస్తున్నారు, దాంట్లో ఏంటంటే ఆ ప్యాకెట్ మిక్స్ చేసుకుని తాగేయడం అనమాట. వెజ్లో ఏంటంటే మాత్రం ఇడ్లీ అండ్ సాంబారే, అండ్ ఇడ్లీ చాలా గట్టిగా ఉందని చెప్పేసి నాకు పక్క ప్యాసింజర్ అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇడ్లీ అసలు బాగోలేదట. సో నా వరకు ఏంటంటే నాన్ వెజ్ ఆమ్లెట్ ఇదైతే కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే వెజ్ కన్నా నాన్ వెజ్ కొంచెం పర్వాలేదు. వెజ్ అయితే మాత్రం ఇడ్లీ సరిగ్గా ఉడకలేదు అన్నట్టుగా చెప్పారు. చాలా అంటే ఉడకడం అంటే కనుక గట్టిగా ఉన్నదన్నట్టుగా చెప్పారు. దాంతోపాటు సాంబార్ కూడా బాగోలేదని చెప్పేసి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. నా పక్కనున్న ప్యాసింజరు ఆయన రెగ్యులర్గా ఖమ్మం వెళ్తారట, వీక్లీ 2 times అన్న. సో టిఫిన్ అయితే మాత్రం అంటే ఆయన తీసుకున్న ఇడ్లీ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది, అసలు బాగోలేదని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకైతే పర్వాలేదండి. అంటే ఆమ్లెట్ అది అంతా కూడా బాగానే ఉంది. సో ఆయన వరకు అయితే మాత్రం బాగోలేదని చెప్పారు, కానీ నా వరకు అయితే మాత్రం పర్వాలేదన్నమాట.
బాత్రూమ్స్ అయితే మాత్రం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది వెస్ట్రన్ స్టైల్ అనమాట. అలాగే ఇండియన్ స్టైల్ కూడా ఉంది. సో వెస్ట్రన్ స్టైల్ ఒకసారి చూద్దాం. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేస్తున్నారండి. బాత్రూమ్స్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. డోర్స్ అంటే మనం లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బటన్ మనమే నొక్కితే డోర్ ఓపెన్ అవుతుందండి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ ఆటోమేటిక్గా అయితే పడిపోతుంది. సో అంటే ఎక్కువ క్యాటరింగ్కి సంబంధించి ఎక్కువ ఉన్నారనమాట. సో ఆర్డర్ ఇచ్చిన వెంటనే అంటే ఆర్డర్ ఎవరైతే స్టేజ్ బై స్టేజ్ అంటే రాజమండ్రి ఎక్కిన వాళ్ళకి వెంటనే లిస్ట్ ప్రకారం తీసుకొని వచ్చి ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో అది ఇవ్వడం జరుగుతుందన్నమాట. Serem intimados, sabe?
ట్రైన్ అయితే విజయవాడ వచ్చిందండి. ఇది సెన్సార్కి సంబంధించి చూడండి. ట్రైన్ ఆగిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుంది. సో దానికైతే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట ట్రైన్ ఆగిన తర్వాత. సో మళ్ళీ మనం దిగిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత అంటే ఏం లేదండి, ఈ ట్రైన్ మధ్యలో ఎక్కడైనా ఆగింది కదా, బయట వాటర్ బాటిల్ కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, రన్నింగ్లో ఎక్కేద్దాం అంటే కనుక పప్పుచారు అయిపోద్దండి. ఇంకా అక్కడ ఉండిపోవాలి. ఎందుకంటే కనుక సరదాగా పైకి చూడండి, కొంతమంది ట్రైన్ ఎక్కిస్తూ ఉంటారు చుట్టాలని. ఎక్కించిన తర్వాత లోపల లగేజ్ గట్ట పెడదామంటే కనుక లాక్ అయిపోయి అందులో ఉండిపోతారు. అలా చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగాయి కదా. సో ఇదంటే ఆటోమేటిక్ లాక్ అనమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ట్రైన్ ఇన్ టైంలో ఎక్కడం, ఇన్ టైంలో దిగడం చేయాలి, లేదంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో అంటే ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేయడం జరిగిందండి. సో చూసారు కదా, ఇన్ టైంలో అయితే ట్రైన్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే రైల్వే స్టేషన్ బయట అనమాట, విజయవాడ రైల్వే స్టేషను. మనం అయితే మాత్రం ఇన్ టైంలోనే వచ్చేసాం. కానీ అంటే ఆ సామర్లకోట రావడంలోనే ఒక 20 మినిట్స్ లేట్ ఉంది కదా. రైల్వే స్టేషన్ అంటే విజయవాడ వస్తేలో కూడా ఆ 20 మినిట్స్ లేట్ అయితే మాత్రం ఆ విధంగానే ఉంది. సో 9:40కి రావాల్సింది 10కి అయితే రావడం జరిగింది. సో ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బయట సైడ్ అనమాట అండి. మొత్తం మీద వందే భారత్ అయితే మాత్రం నాకైతే ట్రైన్ బాగానే అనిపించింది. ఎందుకంటే మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. సో నా పక్కనున్న ఆయన అయితే మాత్రం టిఫిన్ అయితే సరిగ్గా లేదు, ఇడ్లీ సరిగ్గా లేదు, సాంబార్ సరిగ్గా లేదని మాత్రం ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ఇచ్చిన నాన్ వెజ్ అయితే బాగానే ఉంది.